Welcome back again. This is Fiday watching Be the Dicky Government Jobs channel. గైస్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ మేము రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాం ఈ యొక్క పర్టికులర్ ఛానల్లోని. తప్పకుండా ఈ యొక్క ఛానల్ని రెగ్యులర్గా మీరు ఫాలో అవ్వండి అండ్ ఎక్కువ మందికి షేర్ చేయండి, అసలు మిస్ అవ్వద్దు. ఓకే, ఈరోజు మనకి ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఓఐఎల్ నుంచి ఎక్సలెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారని చెప్పొచ్చు అనమాట. ఓఐఎల్ తెలుసు కదా మనకి, ఇది ఒక మహారత్న కేటగిరీలోకి వస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ అండ్ పెట్రోలియంలోకి అండర్లోకి అయితే వస్తుందన్నమాట. చాలా మంచి ఆర్గనైజేషన్. ఈ యొక్క ఆర్గనైజేషన్ నుంచి మనకైతే గ్రేడ్ 3 పొజిషన్స్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారు. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ రోల్స్కి ప్రెజెంట్ హైరింగ్ అయితే జరుగుతుంది. ఈవెన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనకైతే స్టార్ట్ అయిపోయిందంటే ఆన్లైన్లోనే మీరైతే అప్లై అయితే చేసుకోవాలన్నమాట. 12th పాస్ వాళ్ళకి బంపర్ ఆపర్చునిటీ. ప్రతి ఒక్కరు కూడా 12th పాస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీ రిలేటివ్స్ అవ్వచ్చు, అందరికీ కూడా షేర్ చేయండి. ఇంటర్మీడియట్ పాస్ అయిన క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికైతే ట్రై చేయొచ్చు అనమాట. ఓకే, మంచి అప్డేట్. మనకి చూస్తే పే స్కేల్ 26,600 నుంచి మనకి 90,000 వరకు కూడా మనకైతే పే స్కేల్ ఉంటుందని క్లియర్గా అఫీషియల్ వెబ్సైట్లోనే వాళ్ళే మనకైతే ఇంటిమేట్ అయితే చేస్తున్నారు. ప్యాకేజ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది కాబట్టి మిస్ అవ్వదు గైస్. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక న్యూ ఎవరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు డీటెయిల్స్ చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ గైస్. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఓఐఎల్ యొక్క అఫీషియల్ పేజ్లో మనం అయితే ఉన్నమాట. ఇక్కడ చూడండి మనకి ఆయిల్ ఇండియా లిమిటెడ్ అప్లికేషన్ ఫామ్ కూడా మనకైతే ఓపెన్ అయిపోయింది. అడ్వర్టైజ్మెంట్ కోసం మనకి ఇక్కడ పీడిఎఫ్ క్లిక్ హియర్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మాన్యువల్ ఒక ఆన్లైన్ అప్లికేషన్ ఫార్మేట్ ఎలా సబ్మిట్ చేయాలనేసి ఒక మాన్యువల్ కూడా వాళ్ళే ఇచ్చేస్తారు. ఓకే, దానికోసం అప్లికేషన్ ప్రాసెస్ ఎక్స్ట్రా అవసరం లేదు. ఈ పీడిఎఫ్ కనుక చూసారంటే మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. ఓకే, ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో తర్వాత మనకి లాగిన్ చేయడానికి కూడా మనకైతే ఆన్లైన్లోని ఈ యొక్క పర్టికులర్ బటన్ కూడా మనకైతే ఎనేబుల్ చేసేస్తారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మనకి 8th ఆగస్ట్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. 8th సెప్టెంబర్ వరకు మనకైతే ఉంటుంది. ఆ వన్ మంత్లో మనం అయితే అప్లై అయితే చేసుకోవాలన్నమాట. ఓకే, సింపుల్ మనం రిజిస్టర్ మీద ఇచ్చేసి ఈ యొక్క డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఆయిల్ ఇండియా లిమిటెడ్ మనకి ఎలా అవుతుంది, ఈ డీటెయిల్స్ అని కూడా ప్రాపర్గా ఫిల్ చేసి ఫాస్ట్గా అయితే అప్లై అయితే చేసుకోండి. ఇప్పుడు యాక్చువల్ నోటిఫికేషన్ అయితే మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక చూస్తే మనకి ఈ యొక్క నోటిఫికేషన్, ఈ యొక్క పీడిఎఫ్ టోటల్గా 7 పేజెస్తో ఈ యొక్క పీడిఎఫ్ని అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారు. ఆయిల్ ఇండియా నుంచి డైరెక్ట్గా మనకైతే వచ్చింది. మనకి ఆయిల్ ఇండియా ఇస్ ఏ మహారత్న పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్లోకి అయితే వస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. వీళ్ళ దగ్గర నుంచి ఇక్కడ చూడండి జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్కి సంబంధించి ఈ యొక్క పోస్ట్ అయితే మనకైతే రిలీజ్ చేశారన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. పైన గ్రేడ్ 3కి సంబంధించి పే స్కేల్ 26,000 నుంచి 90,000 వరకు మనకైతే ఉంటుందని ఇక్కడ ఇచ్చారు. టోటల్గా 10 వేకెన్సీస్ అయితే మనకైతే ఉన్నాయన్నమాట. ఓకే, గైస్ ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ ఇచ్చేసారు చూడండి. పాస్డ్ 10+2 ఎవరైతే మనకి 12th పాస్ అయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా ఇక్కడ ఏం చేశారంటే జస్ట్ 6 months డ్యూరేషన్లో మీరు ఏమైనా కంప్యూటర్ కోర్స్ చేస్తుంటారు కదా, అంటే లైక్ మనకి ఎంఎస్ ఆఫీస్ మీద, ఎంఎస్ ఎక్సెల్ మీద, ఎంఎస్ పవర్ పాయింట్ అంటే పవర్ పాయింట్, వర్డ్, ఎంఎస్ ఆఫీస్ మీద మంచి నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో చాలామంది నేర్చుకుని ఉంటుంటారు. ఓకే, ఆ యొక్క సర్టిఫికేట్ కనుక ఉందనుకోండి, ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ నుంచి కానీ ఒక పర్టికులర్గా చెప్పాలంటే కంప్యూటర్ అప్లికేషన్స్ మీద ఏమైనా పీజీ డిప్లొమా కానీ ఏమైనా డిప్లొమా కోర్స్ చేసినా సరే వాళ్ళు కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే ఏం లేదు, వీళ్ళకి కంప్యూటర్ మీద కొద్దిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కావాలి. దాంతోపాటుగా మీరు చెప్పాలంటే మనకి ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ మీరు యూజ్ చేయడం రావాలన్నమాట. ఓకే, ఆ యొక్క సర్టిఫికేట్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు అనమాట. ఓకే, మిస్ అవ్వద్దు. ఓకే, ఇక వేకెన్సీస్ అసలు ఎస్సీకి, ఎస్టీకి, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ అన్రిజర్వ్డ్కి అసలు ఎలా డివైడ్ అయ్యి ఇక్కడ ఇచ్చేసారు. ఈవెన్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా మనైతే ఇక్కడ ఇచ్చారు. టోటల్ 10 వేకెన్సీస్ మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. ఇంకా ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మనకి ఇక్కడ చూడండి 8th September 2025 కల్లా ఇక్కడ మనకి ఇచ్చారు. జనరల్ కేటగిరీ పీపుల్కి ఏమో మనకి 30 years ఉండాలి, ఎస్సీకి ఏమో 35 years, ఎస్టీకి ఏమో 30 years, నెక్స్ట్ ఓబీసీకి ఏమో 33 years ఉండాలని వాళ్ళు ఇచ్చేసారు యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ అనమాట. ఓకే, మినిమం 18 years నుంచి మ్యాక్సిమం జనరల్ కేటగిరీ పీపుల్కి 30 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని ఇక్కడ ఇచ్చేసారు. ఇంకా మిగతా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ చెక్ చేసుకోండి. సెలక్షన్ మెథడాలజీ అంటే మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేస్తారని చూస్తే మనకు ఒక సిబిటీ ఎగ్జామ్ వీరైతే కండక్ట్ చేస్తారన్నమాట, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఆ యొక్క కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో మీరు క్వాలిఫై అవుతే మీకు ఒక మెడికల్ టెస్ట్ చేసి ఆ మెడికల్ టెస్ట్ తర్వాత మిమ్మల్ని అయితే ఆన్ బోర్డ్ అయితే చేసుకుంటారన్నమాట. ఓకే, ఆ యొక్క కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అసలు ఎలా ఉంటుందనేసి ఇక్కడ ఇచ్చారు చూడండి. ఒకసారి మనకి ఇక్కడ ఇచ్చారు 3 sections మనకైతే ఉంటాయట అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఫస్ట్ సెక్షన్లోని ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ నాలెడ్జ్ ఆర్ అవేర్నెస్ అండ్ క్వశ్చన్స్ ఆన్ ఆయిల్ ఇండియా లిమిటెడ్ మీద మనకైతే 20% మార్క్స్ మనకైతే వెయిటేజ్ ఇచ్చారు. నెక్స్ట్ రీజనింగ్ అండ్ అర్థమెటిక్ అండ్ న్యూమరికల్ అండ్ మెంటల్ ఎబిలిటీ మీద ఏమో 20% మార్క్స్ వెయిటేజ్ ఇచ్చారు. నెక్స్ట్ డొమైన్ ఆర్ రెలవెంట్ టెక్నికల్ నాలెడ్జ్ అంటే మనకి ఆ 12th పాస్ చదువుంటారు కదా, దాని మీకు డొమైన్ నాలెడ్జ్ మీద 60% అయితే ఇచ్చారు అనమాట. టోటల్గా 100% యొక్క మార్క్స్ అయితే మనకి ఎలా డివైడ్ అయి ఉందని క్లియర్గా మెన్షన్ చేశారు. మీకు చెక్ చేసుకోండి. అన్ని కూడా మనకైతే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఫార్మేట్లోనే ఉంటుంది. దేర్ విల్ బి నో నెగిటివ్ మార్కింగ్ అనేది ఇచ్చారు. నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు కాబట్టి అన్ని క్వశ్చన్స్కి మీరు ప్రాపర్గా ఆన్సర్స్ చేసుకోవచ్చు. టోటల్ డ్యూరేషన్ వచ్చేటప్పుడు మనకైతే 2 hours మనకైతే
ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు. కాంపన్సేటరీ టైం దానికి తగ్గట్టుగా అంటే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఇంకా ఎక్స్ట్రా ఉంటుందని ఇచ్చారు, చెక్ చేసుకోండి. ఓకే, అసలు డాక్యుమెంట్స్ అండ్ సర్టిఫికేట్స్ అండ్ టెస్టిమోనీస్ వన్ సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఏమేమి పట్టుకెళ్ళాలి, ఏమేమి రెడీ చేసుకోవాలని ఇక్కడ ఇచ్చారు. ఆ యొక్క డీటెయిల్స్ అని కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోండి గైస్. టోటల్గా 10 పాయింట్స్ ఇచ్చారు. తర్వాత మనకి మెడికల్ ఫిట్నెస్, ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా వీళ్ళైతే కండక్ట్ చేస్తారన్నమాట. మెడికల్గా ఫిట్గా ఉండాలి, ఎందుకంటే ఆల్ ఫీల్డ్లో వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా మెడికల్గా ఫిట్గా ఉండాలని వీళ్ళైతే ఎక్స్పెక్ట్ చేస్తారన్నమాట. ఫస్ట్ 12 months మనకైతే ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ దట్ మనల్ని అయితే పర్మనెంట్ చేస్తారని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఓకే, జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా చేసుకుని అందులో ఫస్ట్ పాయింట్ మనకి ఇండియన్ నేషనల్సే ఎవరైతే ఇండియన్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళు అప్లై చేయడానికి అయితే అవుతుంది అని క్లియర్ ఇక్కడ మెన్షన్ చేశారు, చెక్ చేసుకోండి. ఇప్పుడు యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకైతే ఆన్లైన్ ఫీజు ఇక్కడ చూడండి. జనరల్ ఆర్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 200 రూపీస్ అయితే వీళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు. ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు మాట మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. జీఎస్టీ కూడా కలుపుకొని, పేమెంట్ గేట్వే ఛార్జెస్ అండ్ బ్యాంక్ ఛార్జెస్ అని కూడా కలుపుకొని ద ఆన్లైన్ ఫీజ్ ఈజ్ నాట్ రిఫండబుల్ అని కూడా మెన్షన్ చేశారు. సో జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి గుర్తుపెట్టుకోండి గైస్. ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అంతా కూడా మనకైతే పేమెంట్ గేట్వే అంతా కూడా మీరు ఆన్లైన్లోనే మీరు అయితే అప్లై చేయడానికి అయితే అవుతుందని వీళ్ళైతే చెప్తున్నారు. అదే మీరు కనుక ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అండ్ పీడబ్ల్యూబీడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఎగ్జామినేషన్ ఆర్ అప్లికేషన్ ఫీజు అయితే ఉండదు, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఆల్ ద డీటెయిల్స్ ఆర్ గివెన్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ ద ఫైనల్ అండ్ నో చేంజెస్ విల్ బీ ఎంటర్టైన్డ్. అంటే సో అప్లికేషన్ ఫామ్ని మనం ఎక్స్ట్రాగా అప్డేట్ చేసుకోవడానికి కూడా ఏమైనా ఛాన్స్ ఉండదు, అందుకే చాలా జాగ్రత్తగా అప్లై అయితే చేయండి. సో 8th ఆగస్ట్ నుంచి మనకి స్టార్ట్ అయిపోయింది. 8th సెప్టెంబర్ వరకు మీరైతే అప్లై అయితే చేసుకోవడానికి అయితే అవుతుంది, గుర్తుపెట్టుకోండి గైస్. చాలా మంచి ఆపర్చునిటీ, ప్యాకేజ్ కూడా బాగుంది కాబట్టి తప్పకుండా అయితే ట్రై చేయండి. సో ఓఐఎల్, సో ఆయిల్ ఇండియా లిమిటెడ్ నుంచి మంచి నోటిఫికేషన్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పొజిషన్స్కి. ఓకే, వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. సో వీదటికి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది, దాన్ని మీకు ఇచ్చేసిన తర్వాత మీకు అక్కడ కిందకి నీట్గా స్క్రోల్ డౌన్ చేయండి. అక్కడ మీకు నోటిఫికేషన్ లింక్ ఉంటుంది, అప్లై లింక్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకోండి. ఓకే, ఇంకొక ఎక్సెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.